చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బెజవాడను వరదలు ముంచేశాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఇక వరదల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీశారు. వాతావరణంలో మార్పుల వల్లే కుండపోత వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఇక బుడమేరు గండ్లు పూడ్చుకుపోవడం వల్లే విజయవాడకు ఈ దుస్థితి ఏర్పడిందని తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే విజయవాడను వరదలు ముంచెత్తిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈ రోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం. ఒక్క కృష్ణా జిల్లాలో దగ్గర 2 రోజుల్లో కోడూరు అనే మండలంలో 50 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం 2 రోజుల్లో పడింది. ఆ నీళ్లన్నీ కిందికి పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గడిచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పని చేయాలి. ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణలు